సో ఈ స్పర్మ్ క్వాలిటీ మెరుగుపడడం వల్ల మనకి మిస్‌క్యారేజెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ చాలా మందికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ట్రీట్ చేసాం. వారికోసిల్ ఉంది, ట్రీట్ చేసాము. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసాం, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో చేసాము. ఓవరాల్గా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా కన్సీవ్ అయ్యి న్యాచురల్గా డెలివరీ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. సో జనరల్లీ అంటే మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అనగానే ఎగ్ కౌంట్ మీదే మనకి ఆలోచన వస్తుంది, కానీ స్పర్మ్ గురించి, స్పర్మ్ క్వాలిటీ గురించి కానీ, కౌంట్ గురించి కానీ ఎవరు కూడా ఎక్కువ మాట్లాడరు. అయితే స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా, అంటే ఎలాంటి మెడికేషన్ ఉంటుంది, మెడికేషన్ తీసుకోవాల్సి వస్తే? సో ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్తోనే స్టార్ట్ చేస్తామండి. హెల్దీ డైట్, అట్లీస్ట్ మంచి నట్స్ అండ్ సీడ్స్ ఉండేటట్టు, వాల్నట్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, ఎగ్ వైట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మోర్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఇవన్నీ అడ్వైజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. లైఫ్ స్టైల్తోనే స్టార్ట్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎక్సర్సైజ్ ఉండేటట్టు, స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తాం. తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మా వైపు నుంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మల్టీవైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఓకే. అంటే మేల్లో చూసుకుంటే లైంగికంగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో? స్ట్రెస్, డెఫినెట్లీ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మీకు కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గాయి అనుకోండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పెరుగుతుంది. నీళ్ళు సరిగ్గా తాగడం లేదు, ఇమ్యూనిటీ లెవెల్స్ లోగా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ రావచ్చు, అంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరుగుతుంది. సో అసలు పెనట్రేషన్ అనేది జరగక ముందే ఎజాక్యులేషన్ అయిపోతే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? సో ఫైనల్లీ మళ్ళీ స్ట్రెస్, లైఫ్ స్టైల్ ప్లేస్ ఏ మేజర్ రోల్, బట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్టబుల్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందనగానే లైఫ్ ఎండ్ ఏం కాదు. దెర్ ఆర్ మల్టిపుల్ డ్రగ్స్ అవైలబుల్ నౌ. There are multiple other therapies also available which can improve the erectile dysfunction. మందులు వాడి ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేసి ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందికి షాక్ వేవ్ థెరపీతో ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు దెర్ ఆర్ మెనీ అడ్వాన్స్మెంట్స్ ఇన్ థెరపీ. సో మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే ఇంకేమీ చెయ్యలేము అనేది కాకుండా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడ్వైజ్ చేసిన మెడిసిన్స్ తీసుకుంటే యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ ఇంప్రూవ్. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది ఫెర్టిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా? సో మీరు న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటారు, బట్ ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారు, ఆల్రెడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. సో ఇవి గుడ్ డేస్, ఈ 3 days కలవండి అని చెప్పాం. బట్ మీరు స్ట్రెస్ వల్ల కలవలేకపోతున్నారు, ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? సో అంటే ఈ లైంగిక సామర్థ్యం లేని వాళ్ళు తనులయ్యే అవకాశం ఉంటుందా, ఎలా? సో మెడిసిన్స్తో ట్రై చేసాము, అయినా ఇంటర్ కోర్స్ అనేది వీల్ అవ్వడం లేదు. దెన్ వీ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో హస్బెండ్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మంచిగా స్విమ్ చేస్తున్న స్పర్మ్స్ని అమ్మాయి గర్భసంచి లోపల వదులుతాం. సో వీఆర్ ఆల్రెడీ ట్రాకింగ్ ద ఓవ్యులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అయిన రోజే మనం ఇది చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బి బెటర్.